ముందుగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, సార్ మీరు ఇంత దూరం వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మా కమిటీ తరఫున చిన్న చిన్న పొరపాట్లు మాకు కూడా తెలవకుండా జరిగాయి. అది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. దానికి క్షమించండి. అవి ఏంటంటే, కొంచెం అవగాహన లేక కొద్దిగా అటు ఇటు అంటే ఐ మీన్ అర్థమవుతుంది ఆ స్టేజ్ మీద మాట్లాడిన విషయాలు అయ్యి దానికి కూడా మీరు మనస్ఫూర్తిగా క్షమించండి. ఓకే సార్, అఫ్కోర్స్ అందరికీ అది ఉండదు కదా సార్. ఓకే, ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఎవరు మనసులో ఏది పెట్టుకోవద్దు. కొంతమందికి పూర్తి అవగాహన ఉంటుంది, కొంతమందికి పూర్తిగా అవగాహన ఉండదు. ఓకే, అవగాహన లేని వాళ్ళకి మనం తెప్పిద్దాము, ఉన్న వాళ్ళు ఇంకొంచెం యాక్టివ్గా ఉందాము. ఓకే, థ్యాంక్ యూ. అది ఏదైనా తప్పు ఏదైనా జరిగితే క్షమించండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సార్ గురించి చాలా తక్కువ అని చెప్పేసి నేనేం చేయలేదని చెప్పేసి సార్ చెప్పారు. నేను యాక్చువల్గా ఆహ్వానం వచ్చింది, సార్ ఇట్లాగా మీటింగ్ పాల్బాద్ విగ్రహము ఇట్లా ఓపెన్ చేస్తున్నాము రండి అని చెప్పేసి. మేమందరం కమిటీ వాళ్ళం మొత్తం కూడా వెళ్ళాము. సార్ ఎంత బాగా చేశారంటే యాక్చువల్గా లక్షల కోట్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ, మన వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, వేరే వాళ్ళకి కావచ్చు. కానీ ఒక్క రూపాయి అయినా సరే ఇవ్వడానికి ఇస్తున్నాడా? దేనికైనా ఇస్తున్నాడా? నీ పిల్లలకి చెప్తే పక్కనోడికి, మన వాళ్ళ కోసము, మనోడి కోసము ఒక్కొక్క స్టేజీలో సొంత వాళ్ళకు కూడా ఇయ్యని పొజిషన్లో సారు కొన్ని లక్షలు పెట్టి కట్టాడు. అది ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే అసలుకి అదే సార్ నేను అసలు ఏం చేయలేదన్నాడు. కానీ ఎంత చేశారంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఏం చేశారు, ఎంత చేశారు అనేది. అంత గొప్ప వ్యక్తి మన దగ్గర రావడం మన అదృష్టం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ గారు మనము ఇంతకుముందు మాట్లాడుతున్నాము, అన్నీ అంతా బాగానే వస్తున్నాము, అంతా బాగానే చేస్తున్నాము అని చెప్పేసి. యాక్చువల్గా ఏంటంటే మనము 80% 90% అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాము. కానీ మనం ఉన్నది వాళ్ళు ఉన్నది 10% అనే చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ 10% వాళ్ళు ఏం చేస్తున్నారంటే యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే మనం ఈ 90% ఉన్నారు అంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఎవరు చెప్పింది కాదు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక పెద్ద సమూహం ఉంది అంటే వాళ్ళకి ఏదైనా కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అది వచ్చింది లేదా దాన్ని ఎట్లాగా విచ్ఛిన్నం చేయాలి, దాన్ని ఫస్ట్ టార్గెట్ చేస్తున్నారు. చేసి దానిలో భాగమే ఈ ఏపీ తెలంగాణ విడిపోవడం. అట్ ద సేమ్ టైం మీరు బాధపడకపోయినా సరే ఈ ఎస్సీలలో సగం తేడానికి కూడా కారణం అదే. ఇంకోటి కూడా ఏంటంటే ఇది విడిపోయిన తర్వాత కూడా ఎవరైనా అగ్రస్థాయికి వెళ్తున్నారంటే వాళ్ళని కూడా మళ్ళీ విడగొడతారు. మనమేంటంటే మనకి ఉన్న ధైర్యము, మనకున్న తెగింపు ఎవ్వడికి ఉండదు. తన్నాలన్నా మనమే, తన్నించుకోవాలన్నా మనమే. కానీ వాడెవడు రాడు, మనల్ని మన పక్కనున్న వాడితోటే వాడు పండిస్తాడు. అది వాళ్ళ టెక్నిక్. ఇప్పుడు మనల్ని సార్ అన్నారు ఇందాక, మనం విజ్ఞానం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ దాంతోపాటు పౌరుషం కూడా చాలా ఎక్కువ ఉంది. ఆ పౌరుషము అవన్నీ వాళ్ళు ఉపయోగించరు. వాళ్ళు ఏ కాడికి పాలించాలి అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు మనం 10 మంది ఉన్నామంటే దానిలో ఏది వీక్ ఉంది, ఎవడైతే దేనికి పడతాడో దాన్నే అప్లై చేస్తాడు. అది నువ్వు వాడు అన్ని ఏది లేకపోతే ఏం చేస్తాడంటే పొడుగోళ్ళంతా ఒక పక్కకు ఉండండి, పొట్టోళ్ళంతా ఒక పక్కకు ఉండండి, పొట్టోళ్ళు పనికి రావట్లేదు, పొడుగోళ్ళు పనికి వస్తున్నారు, సో వీళ్ళ మీద వాళ్ళు పోరాడాలి. అప్పుడు వీడి సపోర్ట్ తీసుకుంటాడు. వాడు యాక్చువల్గా అందరు కాల్చుంటే వీడు రాడు. అది వాడికి తెలుసు. అందుకని వాళ్ళు ఒక్కడున్నా సరే ఎందుకు మన మీద ఇట్లా చేస్తున్నాడంటే వాడి ఆలోచన అట్లా ఉంటుంది. మనం కూడా ఏంటంటే దానికి చిన్నదానికి చాలా టెంప్ట్ అవుతాం. అది అట్లా జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఎంత పెద్ద మేధావి అనేది చాలామంది చెప్పారు, అన్నీ చూస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. బట్ ఏంటంటే రీసెంట్గా వేరే దేశంలో రాజ్యాంగం రాయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఏంది కంప్యూటరు అంతా ఎక్కడ
అందరికి వెళ్తున్నాము, అందరికి చేస్తున్నాము. కానీ రాజ్యాంగం రాయాలి అంటే మన అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగాన్ని రెఫరెన్స్ తీసుకొని రాశారు. ఎప్పుడు రాశారు? ఇప్పుడు వాళ్ళు రాసేదానికి మన అంబేద్కర్ గారు ఎప్పుడో రాసిన రాజ్యాంగాన్ని రెఫరెన్స్ తీసుకొని ఇప్పుడు రాశారంటే ఇంకా ఆయన గొప్పతనాన్ని మీరే ఆలోచించవచ్చు, మీరే చేసుకోవచ్చు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అందరం హ్యాపీగా ఉందాం. కొంచెం ఒక్క నిమిషం ఆలోచిస్తే అందరం ఒకటయ్యామంటే సార్ చెప్పినట్టు ఏమీ ఉండదు. డబ్బులు ఉన్నాయి, ఆలోచన ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనము వాడు తగ్గుతాడు. మనం మన గురించి ఆలోచించేటప్పుడు కూడా వాడు ఏమంటాడంటే మనమని మన చేత కాకుండా మనం కాదురా నువ్వురా అని మన చేతే అనిపిస్తాడు వాడు. అది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ జరుగుతుందే అది. అందుకని అందరం మనమే, అందరం హ్యాపీగా ఉందాం. కొంచెం ఆలోచించడంతో కొంచెం 2 అడుగులు ముందుకు వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్.